హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో ఇయర్లీ వన్స్ సూలూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ చూసేద్దాము రండి. ఇదైతే ప్రస్తుతానికి ఫ్లెమింగో ఫెస్టివల్లో జరుగుతున్న హడావిడి అండ్ ఇది సాటర్డే ఫస్ట్ డే తీసిన వీడియో. అప్పటికి జనాభా కొంచెం తక్కువే ఉన్నారు, బట్ నైట్కి కానీ నెక్స్ట్ డే కానీ ఫుల్ ఉంటారు జనాభా. అండ్ ఇక్కడ ఒక పోలీస్ బూత్ అండ్ మెడికల్ క్యాంపు, అంబులెన్స్, ప్రతిదీ మనకి ఎమర్జెన్సీగా కావాల్సినట్టు ప్రతిదీ ఉంటుంది. మంచి సెక్యూరిటీ ఉంటుంది. ఇక చూస్తున్నారు కదా, ఫ్లెమింగో ఫెస్టివల్లో ఫ్లెమింగో బర్డ్స్ని పెట్టున్నారు. ఇవన్నీ వాళ్ళే తయారు చేసుకొని వచ్చి పెట్టుంటారు. శ్రీహరికోట షార్కి అటు ఇటు పులికాట్ లేక్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి దాన్ని ప్రజెంట్ చేసి పెట్టారు. అండ్ నెక్స్ట్ స్టాల్లో మనకు కుండతో చేసినట్టు క్లే పాట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ కలంకారీ, ఇక్కట్, చేనేత, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్లాత్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి. డ్రెస్సెస్ కానీ, డ్రెస్ మెటీరియల్, శారీస్, ఇది చూస్తున్నారు కదా ప్యూర్ చేనేత అనమాట. ఇవన్నీ వాళ్ళు స్వయంగా చేసుకొని వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటారు ఈ 2 days. బట్ ఈసారి ఇంకో డే కూడా పెడతామంటున్నారు. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక పెద్ద స్టాల్. దీంట్లో మళ్ళీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని కొంతమంది పెట్టుకో ఉంటారు. ఇక్కడ కూడా క్లే పాట్స్, క్లే వాటర్ బాటిల్స్, క్లే జగ్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇది చూస్తున్నారు కదా, కొండపల్లి బొమ్మలు అండ్ బుట్ట బొమ్మ ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో దాన్ని టచ్ చేయంగానే. ఈ చిన్నపిల్లలు ఆడుకునే గిలకలు, చెక్కతో చేసిన కారు, వ్యాన్, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. వెరీ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చేమో ఆర్గానిక్ రైస్, ఆర్గానిక్ పల్సెస్ అవన్నీ దొరుకుతూ ఉన్నాయి. చిన్న ఫ్యాన్సీ స్టోర్స్ కూడా ఉంటుంది. ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, ఇవన్నీ మనకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో దొరుకుతాయి. ఇవంతా సూలూరుపేట గ్రౌండ్లో జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు ఎంత చక్కగా వాటిని తీసుకొని వచ్చి ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఈసారి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇక్కడ ఫిషెస్ కూడా వాళ్ళు సెల్ చేస్తూ ఉన్నారు, ఎక్వేరియం ఫిషెస్. సో మనకు కావాలంటే మనం అవి కూడా పర్చేస్ చేయొచ్చు. చాలా బాగున్నాయి ఇక్కడ. మేము వెళ్ళింది అరౌండ్ 12 o'clockకి. అప్పటికి జనాభా ఉన్నారు, బట్ అది చాలా తక్కువ. ఎందుకంటే భయంకరంగా ఉంటారు జనాభా. కనీసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కూడా వెళ్ళలేనంత భయంకరంగా ఉంటారు. ఇక్కడ వచ్చేమో ఆవులు, పశువులు ఉన్నాయి. ఒంగోలు గిత్త, గిర్జాటి పశువు, ఒంగోలు ఆవులు, ఇట్లాగా ఇది ఒంగోలు గిత్త. మేకలు, కోళ్ళు, ఇవన్నీ ఉంటాయి. ఇవంతా ఫార్మింగ్ అంటే యానిమల్ ఫార్మింగ్కి సంబంధించినటివి ఉంటుంది. ఇది వచ్చి ఈ స్టాల్లో అంతా హ్యాండ్ పెయింటింగ్ అనమాట. వాళ్ళు హ్యాండ్తో చేసిన డ్రాయింగ్స్, పెయింటింగ్ వాళ్ళు సెల్ చేస్తూ ఉన్నారు. మంచిగా ఫ్రేమ్స్ కట్టించి ప్రతిదీ కష్టపడి వాళ్ళు ఇక్కడ వచ్చి ఇలాగా టెంట్స్ కింద వాళ్ళు మంచిగా స్టాల్స్ పెట్టుకున్నారు. ప్రతిదీ వాళ్ళ కష్టమే. అండ్ ఇది వచ్చి అంగన్వాడీకి సంబంధించింది. అంగన్వాడీ కేంద్రం ఎలా ఉంటుంది, అక్కడ పిల్లలు ఎలా ఆడుకుంటారు అనేది చక్కగా బొమ్మలు వాళ్ళే స్వయంగా చేసుకొని వచ్చి మంచిగా పెయింటింగ్ వేసి అక్కడ వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. ఎంత చక్కగా పెడుతున్నారు. ICDS ఆఫీస్, అంగన్వాడీ స్కూల్, అక్కడ ఏం ఫుడ్ ఇస్తారు, ఎవ్రీ మంత్ గర్భిణీ స్త్రీలకి ఏం ఫుడ్ ఇస్తారు అనే డీటెయిల్స్ అంతా వాళ్ళు అక్కడ మంచిగా డిస్ప్లే చేశారు. చూస్తున్నారు కదా, అవన్నీ స్టాల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చి ఇస్రోకి సంబంధించింది, షార్కి సంబంధించింది. ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎవ్రీ ఇయర్ ఇది డిస్ప్లే ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ దిస్ ఈజ్ ప్రైడ్ ఆఫ్ సూలూరుపేట అని నేను భావిస్తాను. చూస్తున్నారు కదా, ఇవంతా రాకెట్ ఒక పార్ట్స్, వాటిలన్నిటినీ డిస్ప్లే చేశారు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇది వచ్చేమో చంద్రయాన్ 3. అండ్ అక్కడికి వెళ్ళంగానే తెలియకుండానే గూస్బమ్ లాగా ఫీల్ అవుతాను నేను. చాలా బాగుంటుంది చూసేదానికి.
ఎందుకంటే షార్కి వెళ్ళే అవకాశం మనకు రాదు, అక్కడికి అందరు వెళ్ళలేరు కాబట్టి ఇట్లా పెట్టినప్పుడు మనం ఇక్కడ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓ ఇలా ఉంటాయా, ఈ పార్ట్స్ ఉంటాయా అన్నట్టు. రాకెట్ లాంచ్ పిక్చర్స్ అవన్నీ ఉంటుంది. అండ్ ఇది వచ్చి ఒక బుక్ స్టాల్. ఇక్కడ స్టోరీ బుక్స్ అవన్నీ సెల్ చేస్తూ ఉన్నారు, తెలుగు అండ్ ఇంగ్లీష్. బాలభారతం, చందమామ కథలు, ఇలా చాలా బుక్స్ ఉన్నాయి. ఆలీబాబా, 40 దొంగలు, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఇవి మనకు ఎక్కడంటే అక్కడ దొరకవు, ఇలా స్టాల్స్ పెట్టినప్పుడే మనకు దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చి శ్రీ సిటీలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో వాటిలన్నీ డిస్ప్లే ఇక్కడ ఉంటుంది. చాకోస్, డైరీ మిల్క్, పెప్సీ, ఇలా ఎన్ని కంపెనీస్ ఉంటాయి వాటిలన్నీ డిస్ప్లేలు, వాటి శాంపుల్స్ అనేటివి ఇక్కడ పెడతారు. ఇది ఖచ్చితంగా యంగ్స్టర్స్కి లేదా జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే ఈ క్లిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుద్ది. చూస్తున్నారు కదా, సుజుకి, వైటల్ పేపర్, ఇట్లాగా చాలా THK జపాన్, ఇవన్నీ జపాన్, థైలాండ్, చైనా వీటి బేస్ కంపెనీస్ అన్నీ ఇక్కడ నుంచి తయారయ్యి అక్కడికి వెళ్తూ ఉంటుంది. అండ్ మెడిసిన్కి సంబంధించిన, ట్యాబ్లెట్కి సంబంధించిన కంపెనీస్ కూడా, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ చాలానే ఉన్నాయి. ఇంకా ఏసీకి సంబంధించినవి ఇలాగ ఎన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఫర్దర్గా వీడియోస్ వస్తుంటాయి ఫ్లెమింగో